మనం ఈ మధ్యనే ఒక జనరేషన్ పాతబడిపోయాం. అర్థం కాలేదా? చెప్తా. 2024 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జెన్ బేటాలోనికి వెళ్ళిపోయారు. సో ఈ జనరేషన్ గోలలో భాగంగా అసలు ఒకప్పుడు జనరేషన్ కాలేజీలకి అంటే మిలీనియల్స్ టైంలో కాలేజీలకి ఈ టైంలో కాలేజీలకి తేడా ఏంటి? ఒకప్పుడు క్యాంటీన్స్ లో పిట్టగోడల మీద క్లాస్ కారిడార్స్ లో జరిగే డిస్కషన్స్ గాసిప్స్ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో ఇన్స్టా డిఎమ్స్ లో మీమ్స్ లో జరుగుతున్నాయి. కానీ ఏ డిస్కషన్ అయినా ఏ చిట్ చాట్ అయినా స్టూడెంట్స్ లో ఉండే వైబే వేరు. సో ఈ రోజు ఎంటర్టైన్మెంట్ షురూ చేయడానికి మనం వచ్చేసాం ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్. సో ఇంకేం అతలు లేచకుండా లెట్స్ స్టార్ట్ అవర్ యూత్ఫుల్ షో కాలేజ్ డేస్. కాలేజ్లో గాసిపింగ్ భలే ఉంటుంది కదా, కానీ ఆ గాసిపింగ్ మనతో షేరింగ్ ఉండాలి అంటే చిట్ చాట్ ఉండాల్సిందే. సో ఇంకేం అతలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్ ఫన్ అడ్డా. హాయ్. సో ఫస్ట్ ఈ పాపతో మాట్లాడదాం. హాయ్. హలో. హాయ్. నీ పేరు? వినీతా పాల్. వినీతా పాల్. ఓకే, వినీతా పాల్ ఏం చేస్తూ ఉంటావు నువ్వు? అంటే చదవడం ఇట్లాంటివి చెప్పక, ఎట్లయినా కాలేజ్కి వచ్చే కామన్, కానీ ఇంకా టైం పాస్ అవ్వడానికి ఇట్లా నెత్తి మీద కొట్లాడాలు అట్లాంటి ఏమన్నా చేయడాలు అబ్బాయిల్ని వాళ్ళే నేను చేస్తుంటారు. వాళ్ళే నేను చేస్తుంటారా? ఏమని టీచ్ చేస్తారు ఇందులో? ఎవరైనా ఉన్నారు టీచ్ చేసేవాళ్ళు? వీళ్ళిద్దరు మెయిన్. వీళ్ళిద్దరా? చెప్దాం. ఏమని టీచ్ చేస్తున్నారు? హైట్ విషయంలో. ఏంటి వీళ్ళ హైటా ఇప్పుడు? ఓకే ఓకే. ఏంటి 6 పాయింట్? 6 పాయింట్. ఓకే ఓకే. సో అంటే టైం పాస్ థింగ్స్ ఏముంటాయి? రీల్స్ చేస్తావా? చూస్తావా? ఓకే. చాలా ఇంట్రోవర్ట్. పెద్దగా మాట్లాడవు. ఓకే, ఎందుకు అట్లా? ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటావా? అంబివర్ట్ అంటే క్లోజ్డ్ వన్స్ తోనే మాట్లాడు. ఎవరు నీ క్లోజ్డ్ వన్స్ ఇక్కడ? వీళ్ళంతా మేమంతా ఒకటే గ్యాంగ్. ఓకే, ఎవరు నీతో బాగా టైం స్పెండ్ చేసేది అట్లా ఎవరున్నారు? ఓ చిన్ను. కమింగ్ వెయిట్. సో చిన్ను ఏం చేస్తూ ఉంటాడు బేసిక్ గా ఫ్రీ టైమ్ లో? ఎట్లా జోక్స్ బాయిస్తాడా? టాపరా? ఎంత పర్సెంటేజ్ ఉందన్న? 10. ఎందుకులేనా? 10 ఇంకా డైరెక్ట్ వేస్తారు అట్లా మరి కాలేజ్ లో 10? తన మొహం చూసి వేసుంటారు, యాక్చువల్ రైటింగ్ వేసి ఉంటారు కదా ఎక్స్ట్రా. దానికి ఇంకోసారి ఇలా రాయకరా అని చెప్పడానికి వేసి ఉంటారు, అదే కదా. సో బేసిక్ గా అదే మన చిన్ను అంటే లైక్ అమ్మాయిలు టీచ్ చేయడాలు ఇట్లాంటి ఏమైనా చేస్తాడు? అస్సలు చాలా మంచోడు. ఏ చిన్ను నువ్వు? సేమ్ థర్డ్ ఇయరేనా? సో ర్యాగింగ్ అట్లాంటివి చేస్తుంటాడా? నేనే చేస్తూ ఉంటాను. తనే అంటే మీరే తను చేస్తుంటారా? అచ్చా ఓకే. సో బేసిక్ గా మీ కాలేజ్ లో ఫన్నీయెస్ట్ థింగ్ మీకు ఎప్పుడైనా జరిగిందా కాలేజ్ టైంలో? లంచ్ ఆర్ మేమందరం కలిసే చేస్తాం. ఎక్కడున్నా కూడా అందరం కలిసి చేస్తాం. వచ్చేసి దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. సో ఎలా ఉంది కాలేజ్ లైక్ ఎడ్యుకేషన్? ఇదంతా ఎడ్యుకేషన్ గురించి నా దగ్గర అస్సలు మాట్లాడద్దు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. చదవవా? ఎందుకు మరి కాలేజ్ కి ఎందుకు వస్తున్నాం? నా ఫ్రెండ్స్ అందరు టాపర్స్. ఓకే, ఇప్పుడు మరి ఎగ్జామ్స్ అవి రాస్తున్నప్పుడు వాళ్ళు చూపించడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? చాలా హెల్ప్ మరి చేస్తారు. బేసిక్ మరి ఎగ్జామ్ ఎట్లా పాస్ అయ్యేది? మనం చదవకపోతే అవ్వదు కదా. పాస్ అయ్యేంత వరకు చదువుతావా? ఓకే, పాస్ వరకే చదువుతా. అంటే ఎలా తెలుస్తుంది కరెక్ట్ పాస్ వరకే చదవాలని చెప్పి? ఏమన్నా లైక్ ఏమో నాకంతే, అన్ని ఎలా తెలిసిపోతే అంతే. అంటే నా క్యాల్కులేషన్ వేరే ఉంటుంది. ఓహో, క్యాల్కులేషన్ వేరే ఉంటది. ఎన్ని అవర్స్ చదువుతా ఎగ్జామ్ కి? అవర్స్ ఉండదా? మినిట్సా? అసలు చదివిన రోజే లేదు. అసలు చదివిన మరి ఏం రాస్తావు ఎగ్జామ్ లో అంత పాస్ అయ్యేలా కరెక్ట్ గా? ఇప్పుడు ఏంటి మొత్తం అంటే నాకు చాలా ఎంతూజియాజం గా ఉంది. అలా చదవకుండా ఎలా పాస్ అయ్యా? నేనే మినిమం 4 hours చదివేదాన్నేమో. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీకైతే అడుక్కోవాలి. బ్రెయిన్ నాలెడ్జ్ ఎక్కువ. నాకు తెలిసి ఇచ్చిన క్వశ్చన్ షీట్ లో క్వశ్చన్ పేపర్ ఉంటాయి కదా, క్వశ్చన్స్ అన్ని వాటిని కలిపి అదే రాసేస్తుంది అనుకుంటా. అట్లా ఎప్పుడైనా చేసావు అసలు? కానీ పాస్ అవుతుంది. పాస్ అవుతారు. ఓకే. సో
ఐన్స్టీన్ తెలివి అంటావా? సో నెక్స్ట్ హాయ్. హాయ్. సో తిన్ను మీ ఫ్రెండే కదా? సో ఎగ్జామ్ మీరు అంతేనా? ఎగ్జామ్ కలిపి అన్ని రాసేయడం చదువుతామా? చదివి రాస్తాం. ఏమైనా కాపీ కొట్టి హెల్ప్ చేయడాలు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? చేస్తా అంటే ఫ్రంట్ బ్యాక్ బెంచెసేనా ఇద్దరు? మేమందరం లైన్ గా. ఓ అందరూ లైనేనా? కనిపిస్తుంది కూర్చున్నప్పుడు కూడా. అచ్చా ఓకే. అంటే ఎలా చదువుకొస్తారు? ఫస్ట్ క్వశ్చన్ నువ్వు చదువుకురా, సెకండ్ చాప్టర్ నేను కంప్లీట్ చేస్తాను, అట్లా ఏమైనా ఉంటాయా? నమస్కారం రా, వెరీ గుడ్. మొత్తం అందరూ జాతిరత్నాలు ఉన్నారుగా. ప్రతి నమస్కారం. మా సంస్కారం. వీడిని ఎలిమినేట్ చేసాను చారి గారు, తట్టుకోలేకపోతున్నాను అసలు. ప్రమోషన్. ఓకే. సో లైక్ కాలేజ్లో లైక్ మీకు ఏమన్నా నాటీ థింగ్స్ కానీ లేదా ఫ్రెండ్స్ తో బంక్ కొట్టి చెత్త పనులు చేసిన ఏమన్నా ఉన్నాయా? అసలు మేము ఇంతవరకు బంక్ కొట్టలేదు. అసలు బంక్ కొట్టలేదా? నువ్వు బంక్ కొట్టిస్తావు. చూడ్డానికి రౌడీ అలా ఉన్నారా నువ్వు? బేసిక్ గా వింటుండే అదొకటే మేము చేసిన బంక్. బంక్ కొట్టి ఏం చేశారు ఆ రోజు? బయటికి వెళ్ళి తినేసి వచ్చాము. బయటికి వెళ్ళి తినేసి వచ్చారు, దానికి బంక్ కొట్టారు. అంతే. ఓకే, ఒకసారి వీటి దగ్గరికి వద్దామా? హాయ్ కుషాల్. హాయ్. సో మనం క్లాసులకి రోజులో ఎన్ని క్లాసెస్ అటెండ్ అవుతాం? రోజుకి 5 ఉంటే ఒక 2. 2. 5 ఉంటే 2. అచ్చా. ఏం సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి చెప్పు ఫస్ట్. ఏ బ్రాంచ్ నువ్వు? ఈసీఈ. అచ్చా, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి చెప్పు, ఒక 5 సబ్జెక్టులు చెప్పు. డీటెయిల్ ఎలక్ట్రానిక్స్. డీటెయిల్ ఓ ముందు సెమిస్టర్ అంటవి. అయ్యయ్యో, ఈ సెమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ సెమ్ లాస్ట్ నేను వస్తే సెకండ్ థర్డ్ డే వచ్చి అంతే. బుక్స్ తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నా? కూడా చేయలేదు. అట్లాంటివి ఏముండవు అంట. ఏం చేస్తుంటావు బేసిక్ గా నువ్వు కాలేజ్కి వచ్చి? ఏం చేస్తామంటే ఫస్ట్ నేను వచ్చేవరకు 10:30 అవుతుంది. 10:30 అవుతుంది. అదేంటి 9 తర్వాత ఎలా చేయనున్నారు? 10:30కి వస్తాడంట. మమ్మల్ని వేస్తుంది సపరేట్, వేరే ఉంటుంది. ఓకే, వేరే గేట్ ఉంది దీనికి. ఓకే. తర్వాత వచ్చిన తర్వాత క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉంటే సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంటే పోతాం. సార్ ఇంట్రెస్ట్ ఉంటే పోతావు? అట్లా కాదు, సార్ లైట్ ఉన్నాడు అనుకో. సార్ లైట్ ఉన్నాడు అనుకో పోతావు. ఫన్ ఉంటుంది కాబట్టి పోతాం. సార్ ఉంటే ఆ క్లాస్ బంక్ నెక్స్ట్. సో క్లాస్ బంక్ కొట్టి మనం ఎక్కడికి వెళ్తాం బేసిక్ గా ఫ్రెండ్స్ తో? అది ఫస్ట్ క్యాంటీన్ పోతాం. వాళ్ళు ఉంటారో లేదో చూస్తాం. ఫస్ట్ ఉంటారులే చూస్తావు. ఓకే. ఉండి లేకుంటే ఒకలా ఉంటే ఇందులో ఎవరు ఉండాలి నీకు అక్కడ క్యాంటీన్ లో? ఫస్ట్ వీడు ఉండాలి. ఫస్ట్ ప్రదీప్ ఉండాలి. ఫస్ట్ ప్రదీప్. తర్వాత ఒక దగ్గర ఉంటాం, ఉండాల్సిన లేదు. సెకండ్ అండ్ సేమ్ క్లాస్. వాడు బంక్ కొట్టినా ఏదైనా చీటింగ్ చేసినా నిన్ను ఎత్తితే సరిపోద్ది. అంతే. అదే కదా. ఓకే. ప్రిన్సిపల్ కి తెలిసే విషయం? ఏంటది? ఓకే. ఓకే. ప్రిన్సిపల్ కి ఏం తెలియదా? ఓకే. సో మీ ఫ్రెండ్ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్పు మాకు, ప్రదీప్ గురించి. ఏం లేవా? అన్ని ఓపెన్ ఉంటది. పోనీ మా ఛానల్ వాళ్ళకి ఏమన్నా చెప్పు, కనీసం ఇక్కడ తెలియని వాళ్ళకి చెప్పు. ఏమన్నా నాటీ థింగ్స్ చేయడం. తన హాస్టలరా డే స్కాలర్? ఎప్పుడో హాస్టల్లో స్టే చేసావు నువ్వు? నేనా? లేదు, ఎప్పుడు డే స్కాలర్. ఎట్లా ఉంటది అంటావు డే స్కాలర్ లైఫ్? హాస్టలర్ బెటర్ అంటావా, డే స్కాలర్ బెటర్ అంటావా? నాకైతే హాస్టల్ సెట్ కాదు. నేను ఇంటికి పోతే ఇంట్లో ఉన్నా, బయటనే ఉంటావు. అచ్చా, ఓకే. పేరెంట్స్ కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారంటావు నువ్వు ఎట్లా ఉన్నా? అంటే మా డాడీ నైట్ ఈ టైం వరకు ఒక లిమిట్. ఈ టైం వరకు లిమిట్. ఆ టైంలో నువ్వు ఏం చేసి వచ్చిన ప్రాబ్లం అంతే. నైట్ మొత్తం ఇంట్లో ఉండాలి. అచ్చా, ఏమన్నా లైక్ దొరికేసి వెళ్ళడం అట్లాంటివి ఏమీ లేవు కదా? ఇప్పుడు ఎగ్జామ్ కి దొరికేడాలు అట్లాంటివి ఏం లేవు? కాపీ కొడతావా? కాపీ అలవాట్లేదు. అవును, చూస్తుంటే అర్థమైపోతుంది. ఇద్దరు చదువుకుంటారు బాగా, టాపర్స్ అసలు. నిజమది. ఏంది కామెడీ చేస్తున్నారేంటి మా విషయంలో? మీకు ఆల్రెడీ చెప్పా జూనియర్ మౌలి అని. మౌలి టాక్స్ లో మౌలి ప్రదీప్. ఓకే. యాంకర్ ప్రదీప్ కంటే దారుణంగా ఉన్నావు నువ్వు. మంచి యాక్టివ్నెస్ ఉంది. నువ్వు సైలెంట్ అయితే ఈ లెక్కన తనంత రాడ్ ఉన్నాడంటే. అంటే కెమెరా ఉంది కాబట్టి మనం సైలెంట్ ఉండాలంటావా? అచ్చా, ఓకే, డన్. సో ముందు వాళ్ళు ఏమన్నా మాట్లాడిద్దాం, మనమే మాట్లాడదాం, ప్రాబ్లం లేదా? ఫస్ట్ నా పక్కన మాట్లాడాక. ఓకే. హాయ్ ప్రదీప్. హాయ్. ఏం చేస్తూ ఉంటావు ప్రదీప్ టైం పాస్ కి? అంటే డిపెండ్స్ అపాన్ ద మూడ్. ఏది పడితే అది నాకు నచ్చిన. నీకు నచ్చింది. కుకింగ్ వచ్చా నీకు? కొంచెం లిటిల్ బిట్, మరి అంత మోస్ట్ ఏం కాదు. నార్మల్ కర్రీస్ వండుతావు. నార్మల్ కర్రీస్ అంటే నాన్ వెజ్ కర్రీస్ వండుతావు. వెజ్ లో ఏం బాగుండుతావు నువ్వు? పొటాటో అండ్ టమాటో అట్లా నార్మల్. అది కూడా ఓకే, సూపర్ టేస్ట్ అని కాదు, బట్ ఓకే. ప్రాసెస్ చెప్తావు మా కోసం? నాకు అస్సలు వంట రాదు ప్రదీప్, నిజం ఒట్టు.
సో ఒక్కసారి ప్రాసెస్ నార్మల్గా అన్ని చాప్ చేసుకుని దాని తర్వాత చాపింగ్ నుంచి అయితే యూ హ్యావ్ టు పుట్ ఆన్ ద ఇప్పుడు ఆలు తీసుకోండి, నార్మల్గా ఆలు కుర్మా అయితే సో ఫస్ట్ నువ్వు రోస్ట్ చేసి బాయిల్ చేసి దాని తర్వాత అంటే మా పర్టికులర్ టేస్ట్ చెప్తున్నా, మీకు ఓకే తెలియదు. బ్యాచిలర్ కుకింగ్ అంటే okay. ఓకే నాకు బ్యాచిలర్ కుకింగ్ చాలా బాగా ఇష్టం అసలు యూట్యూబ్ లో okay. వీడియోలు కూడా పెడతారు వాళ్ళు. సో ఆ టైంతో ఆయిల్ వేసి నువ్వు ఆఫ్టర్ కొంచెం దాన్ని రోస్ట్ చేసి సైడ్కి తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఈసారి ఆనియన్స్ అవన్నీ వేసి అటు ఒక కుర్మా టైప్లో తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసి ఒక 5-10 minutes పెట్టు అండ్ ఇట్ విల్ బి డన్. అంతే అయిపోయింది. బేసిక్ గా ఇందులో రైస్ లోకి ఇట్లా అన్నిటిలోకి తినచ్చు. ఓకే సో కుకింగ్ కూడా చేస్తావు నువ్వు? కుకింగ్ కూడా అంటారు ఒక పర్టికులర్ అది పర్టికులర్ మళ్ళీ కుకింగ్ అంటే ఇట్ విల్ కమ్ హోల్. సో ఎందులో మనం బాగా స్పెషలైజ్డ్ అన్నమాట, అంటే ఆర్టిస్ట్ గా ఇట్లా ఏమన్నా ఉన్నాయా, ఆర్ట్ ఇట్లా ఏమన్నా ఉన్నాయి చదువు కాకుండా? అది ఇది అని కాదు, అన్ని చేస్తావు. ఓకే బొమ్మలు వేయడము ఇట్లాంటివి కూడా చేస్తావు అంటే అది ఏదైనా నాట్ టు ద ఎక్స్ట్రీమిస్ట్ బట్ ఓకే ఐ కెన్ మేనేజ్. ఐ కెన్ మేనేజ్. అట్లానే ఉండాలి. ఓకే సో ఏమన్నా హాలిడేస్ వస్తే గోవా ప్లానింగ్ అట్లా ఏమన్నా అనుకుంటున్నారా? ప్లాన్ చేసాం కానీ మోడల్ ఫెయిల్ చేసిల్లు. సో ఎవరు మీ వాడు? మా ఊళ్ళు నాట్ సింగిల్ పర్సన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే సో మరి నెక్స్ట్ ఎప్పుడు ప్లానింగ్? మరి ఇప్పుడు 3rd ఇయరా? యా వెళ్ళిపోతావులే. మరి ఏం చేద్దామని ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత? పర్టికులర్గా అనుకోలేదు, ఒకవేళ వీళ్ళు ఉంటే ఎంటెక్ ఏమన్నా చూడాలి హైయర్ స్టడీస్కి. అచ్చా ఓకే. నీ పక్కన అతనికి ఒకసారి హాయ్. నీ పేరు? శ్రీకర్. శ్రీకృత్. బాబాయ్ పేర్లేంటి, దాని మీనింగ్ ఏంటి? మీనింగ్ అంటే దేవుడి పేరు. దేవుడి పేరు శ్రీకృత్. ఫుల్ నేమ్ అంటే చెప్పు ఒకసారి. దల్లి వర వెంకట శ్రీకర్ రెడ్డి. శ్రీకర్ రెడ్డి. సో దాన్ని శ్రీకృత్ నువ్వు మార్చుకున్నావా? శ్రీకర్ అంతే. అంతే శ్రీకర్. అచ్చా ఓకే. ఓకే శ్రీకర్, ఇప్పుడు లైక్ మూవీస్ అవి బాగా చూస్తావా? ఫుల్ గా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అనేం లేదు, అందరూ ఇష్టమే. అందరూ పర్టికులర్ ఇష్టం అని లేదు. హీరోయిన్ లిస్ట్ చెప్పు, ఎవరు నీ ఫేవరెట్ ఎవరు? హీరోయిన్ లిస్టా? నిత్యా మేనన్ ఫస్ట్. ఓకే. తర్వాత సమంత. ఓకే. అండ్ నెక్స్ట్ కాజల్. రకుల్ ప్రీత్. చాలా ఉన్నారు ఇంకా. అచ్చా ఓకే. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా గట్టిగా ఫాలో అవుతావు అనుకుంటా? అంత ఫాలో అవను బట్ ఓకే. ఓకే. సో ఎక్కువ సోషల్ మీడియాది వాడతావా? ఓకే మీడియం వాడతా, నార్మల్ వాడతా. ఓకే. హాస్టలరా డే స్కాలర్? హాస్టలర్. ఎట్లా ఉంది హాస్టల్ లైఫ్? అంటే నాకు తెలియదు, బేసిక్ గా అబ్బాయిలు హాస్టల్ ఉన్నప్పుడు ఎలాంటి థింగ్స్ చేస్తూ ఉంటారంట శ్రీకర్? గొడవలు పెట్టుకుంటారు. దేని గురించి గొడవలు పెట్టుకుంటారు? ఒక రీజన్ ఉండదు. మొన్న కూడా తింటూ కమర్షియల్ ఫిలిం అంటే ఏంటని గొడవ పెట్టుకున్నాం. కమర్షియల్ ఫిలిం అంటే గొడవ పెట్టుకున్నారా? యాక్షన్ ఫిలిం కి కమర్షియల్ ఫిలిం కి డిఫరెన్స్ ఏంటి? దాని గురించి గొడవ పెట్టుకున్నారు. అది ఆ గొడవ లోపు ఒక 1 hour అవుతుంది, దాని తర్వాత నైట్ అంతా అదే ఉంటుంది టాపిక్. నెక్స్ట్ డే ఇంకో టాపిక్ స్టార్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి గొడవ పడుతున్నారా మీరు? వెరీ గుడ్. అంటే ఎవరి హీరోకి ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ. నువ్వు ఎవరి వైపు సపోర్ట్ చేస్తావు? ఎక్కువ రికార్డ్స్ నేను సపోర్ట్ చేయను, పక్కన వాళ్ళని పొలాలు పెడతా ఉంటాను. వదిలేదు నువ్వా బాణం? అచ్చా ఓకే. ఒక ఆడ దగ్గరికి వెళ్ళి రే నీ హీరో నాడు అంటున్నాడు. అచ్చా ఓకే. మనకేలా ఇలా పెద్దరికంగా చేసేవి ఏమి ఉండవంటావు? అప్పుడప్పుడు చేస్తాను, మరి ఎక్కువ సీరియస్ అయిపోతాను. దొరికేసి వార్డెన్ కి గొడవని ఇట్లా ఏమైనా ఉన్నాయా? గొడవని అంటే వార్డెన్ అంత సీరియస్ గొడవలు లేవు. అచ్చా ఇంకేముంటాయి హాస్టల్ లైఫ్ అంటే? ఉన్నాయి, ఏడిపించుకోవడం, అల్లరి చేయడం ఉంటది ఫుల్. వార్డెన్స్ మాట విన్నాం మేము. ఓకే. వాళ్ళే మీ మాట వింటారు. కొంచెం అట్లానే ఉంటుంది. లుంగిలు కట్టుకొని డాన్స్ వేయడాలు వీకెండ్ లో వస్తే ఇట్లాంటి ఏమన్నా? అంటే లుంగీలు ఉండవు కానీ షార్ట్లతోనే డాన్స్ వేస్తావా? అచ్చా ఓకే. సో మూవీస్ అవి బాగా చూడైతే. ఇప్పుడు రీసెంట్ వచ్చినట్లు నీ మూవీ ఏంటి ఫేవరెటా? ఫుల్ మాస్ యాక్షన్ మూవీ మార్కో. ఓకే. బాగా రఫ్ పేజ్ ఉందంట కదా, చంపుకోవడాలు. ఫుల్ వైలెన్స్. నువ్వు అదే క్యాండిడేటా? అంత కాదు, అదో ఇష్టం. గొడవలు పెట్టొద్దులే అంత. పెట్టొద్దులేస్తాను, నేను గొడవలు వెళ్ళను. వెరీ గుడ్ నైస్. అలాగే ఉన్నాను. ఓకే. సో హాయ్ చిన్ను. చిన్ను కాదు, నా పేరు వివేక్. బేసిక్ గా నేను నిన్ను అనకపోదును, పక్కన వాళ్ళు అన్నావు కదా అందుకని వచ్చింది అట్లా. సో చిన్ను నీ అసలైన పేరేంటి? వివేక్. సో ఏ బ్రాంచ్? ఈసీనా బ్రాంచ్. ఓకే ఈసీ. సో ఈసీఏలో ఇంకా బ్రాంచ్ లో ఇంకేమేమి ఉంటాయి? అంటే సబ్ బ్రాంచెస్ ఏవో ఉంటాయి కదా? సబ్ బ్రాంచెస్ ఈసీఏఎంఎల్, ఈసీఐఓటీ, ఈసీవిఎల్ఎస్ఐ. ఓకే. ఇప్పటి వరకు అయితే అన్ని అవే ఉన్నాయా? ఓకే. సబ్జెక్ట్స్ ఏముంటాయి మీకు? ఈ మిగతా అట్లా ఇంట్రెస్టెడా? సరే మిగతా విషయాలను అడుగుతున్నారు. బేసిక్గా మన అదర్ అవిగేషన్స్ ఏముంటాయని అడుగుతున్నారు వాళ్ళు, తెలుసుకోవాలందంట. అదర్ అవిగేషన్స్ ఏంటి మనకి? అదర్ అంటే ఏం చెప్పాలి? ఏముంటాయి? నువ్వు ఏం చేస్తావు రోజులో అది చెప్పు.
చదువు కాకుండా ఇంకేం చేస్తావు? నేను డైలీ చదవను. డైలీ చదువా? ఎగ్జామ్స్ ముందు చదువుతావు. ఇంకా ఈ ల్యాబ్స్ ప్రాక్టికల్స్ అట్లా కూడా అటెండ్ అయ్యేది ఏం లేదా? ఉన్నాయా? ఓకే, వెళ్తావా? ఓకే. రోజు ఎన్ని అవర్స్ బేసిక్ గా కాలేజ్ మనకి? 8 hours ఉంటాయి. 9 to 5. 9 to 5. అచ్చా, ఓకే. 9 to 5 కాలేజ్ లో పక్కా ఉంటావు నువ్వు? ఉంటావు? ఉండాలి. ఓకే. ఓకే, అందుకా? ఓకే, సరే. ఇప్పుడున్న జనరేషన్ లో నీకు నచ్చని 3 things చెప్పు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు మీ కాలేజ్ చిల్డ్రన్ వీళ్ళందరూ చూసాక స్టూడెంట్స్ అందరినీ, నీకు ఈ జనరేషన్ లో నచ్చని 3 things. డామినేటింగ్ పీపుల్. ఓకే. ఇంకా ఊరికే కోపం వచ్చేవాళ్ళు. ఊరికే కోపం వచ్చేస్తుంది అందరికి ఇప్పుడు జనరేషన్ లో. ఎందుకంటావు అట్లా? ఉప్పు ఎక్కువ తింటారు. ఉప్పు ఎక్కువ తింటావాళ్ళు అంటావు. ఓకే. ఇంకోటి అంతే, గుర్తు రావట్లేదా? పోనీ సోషల్ మీడియాలో నీకు నచ్చని థింగ్స్ చెప్పు. సోషల్ మీడియా వాడతావు? గట్టిగానే వాడతావు? ఏంటి? సరే, దేనికి వాడతావు? ఏం చూస్తావు ఎక్కువ సోషల్ మీడియాలో? నేనేం బింజ్ చేయను, మా ఫ్రెండ్స్ అందరు రీల్స్ అది షేర్ చేస్తే ఓకే, వాళ్ళు రీల్స్ షేర్ చేస్తే. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఏనా ఆర్ ఎల్స్ ఫేస్బుక్? లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ పెద్ద వాడగాని వాట్సాప్ లో వాళ్ళు రీల్స్ షేర్ చేస్తారు. లింక్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి చూడడం అట్లా ఉంటదంట. నీకేం నచ్చు ఈ సోషల్ మీడియా ఉన్న ప్రపంచంలో? సోషల్ మీడియాలో నచ్చని ఒక థింగ్ చెప్పుకోండి. ఏమీ లేదా? సోషల్ మీడియా నచ్చదంటావా? సోషల్ మీడియానే నచ్చదండి మాకు. అచ్చా, మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. లైఫ్ లో ఏమవుదామని? గోల్ అంటూ లేదు. మరి ఏం చేద్దామని? అంటే ఫ్లోలో వెళ్ళిపోదాం. ఓకే. లేదా ఏదైనా మంచి పెద్ద చెఫ్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, ఇట్లా ఏం లేదు? అట్లా ఏం లేదా? మొత్తానికి అంతా గో విత్ ద ఫ్లో. ఎందుకు బీటెక్ తీసుకోవాల్సి వచ్చింది మరి? ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్ ఇందులో? ఎలక్ట్రానిక్స్ లో. మరి ఫ్యూచర్ ఏమీ లేదు కానీ బీటెక్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టా? అంటే ఎలక్ట్రానిక్స్ చాలా ఉంటాయి, దాంట్లో ఫ్లోకి వెళ్తా. దాంట్లో ఫ్లోకి వెళ్తా. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ వివేక్. చిన్ను కాదు వివేక్. హాయ్, నీ పేరు? సిరిచందన. సిరిచందన. సో హాయ్ చందన. చందన ఓకే కదా? అచ్చా, ఓకే. సో ఏం చేస్తూ ఉంటావు చందన నువ్వు? నేను ఆర్ట్స్ చేస్తూ ఉంటా. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఆర్ట్స్ ఏదో ఒకటి. ఓకే, ఎలాంటి ఆర్ట్స్ అవి? అన్ని టైప్స్ ఆర్ట్స్ చేస్తా, పెయింటింగ్ చేస్తా, ఫ్యాబ్రిక్ డిజైనింగ్ అన్ని చేస్తా. ఓకే. సో ఇంకా ముందు నడిపించేది కూడా నువ్వే కాలేజ్ లో? ఇలాంటి ఏమన్నా అంతే కదా? ప్లాన్ చేస్తా. సో మ్యాథ్స్ క్లాస్ బంక్ కొట్టాలి అంటే కొట్టకలేదు, ఇంక డైరెక్ట్ గా ఉంటాయి కాబట్టి ఇంక బంక్ కొట్టినట్టే. బంక్ కొట్టాను, ఇంటికి వెళ్ళాక చేస్తా. ఇంటికి వెళ్ళాక చేస్తావా? ఓకే. మీకు ఇలాంటి ఈవెంట్స్ లో కూడా ఈవెంట్స్ ఉన్నప్పుడు బంక్ కొడతా. ఇంక పక్కదు ఇంకా అటెండెన్స్ ఎలా పడిపోద్ది కదా? ఫ్యాకల్టీని మేనేజ్ చేసుకో. మీ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీ ఉన్నారబ్బా, అందరికి మేనేజబుల్ లా ఉన్నారు వాళ్ళు. అలా చేసుకుంటాం మేము. అలా చేసుకుంటారా మీరు? సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఏమీ లేవా? పోనీ కనీసం వీళ్ళ కోసం క్లాస్కి వెళ్ళాలి లేదా ఈ సబ్జెక్ట్ కదా క్లాస్కి వెళ్ళాలి అనుకున్న సబ్జెక్ట్స్ కూడా ఏం లేవా? ఏమీ లేవు, ఊరికే నా క్లబ్ ఇష్టం నాకు. నీ క్లబ్ అదొకటే ఇష్టం? ఇంకా దేనికి? డాన్సింగ్ ఇట్లాంటివి కూడా అన్ని చేస్తావా? అచ్చా, ఓకే. నీ మూవీస్ అవి బాగా చూస్తావా? చూడను. మూవీస్ కూడా చూడవు? ఓరి దేవుడా. ఓకే. సో ఎప్పుడైనా అంటే లైక్ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు బీటెక్ అంటే నీకు ఇంట్రెస్టేనా? ఫస్ట్ ఇంట్రెస్టేనా? ఏం చేద్దామని ఫ్యూచర్ లో? ఏం చేద్దాం అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏదైనా చేయొచ్చు కదా. నెక్స్ట్ ఏం చేద్దామని ఇంజనీరింగ్ తర్వాత? ప్లేస్మెంట్ వస్తే వెళ్తావు. ఒకవేళ రాకపోతే పెళ్ళా? నో, పెళ్ళి అసలే చేసుకోవా? ఓకే. సో నెక్స్ట్ ఏంటి? ఒక ప్లేస్మెంట్ రాలేదు, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? ఆర్ట్ సైడ్ వెళ్ళిపోతా. ఆల్రెడీ ఇప్పటికే నేను సెల్ చేస్తాను నా పెయింటింగ్స్, సో ఆ సైడ్ వెళ్ళిపోతా. అమ్మో, చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు అసలు. ఓకే. నాకు పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నా. 1500 ఫాలోవర్స్ ఉన్నారు. 1500 ఫాలోవర్స్ ఉన్నారు. నైస్. ఇప్పుడు ఇంకా కొంచెం వెళ్తున్నావు అనమాట. సో నీతో పాటు ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరైనా జోడీగా ఉండి నీతో కొలాబరేట్ అయ్యే వాళ్ళు ఉన్నారా లేదా సింగిల్ వన్ మ్యాన్ షోనా? అంటే నేను నేచర్ అవి ఫోటోగ్రఫీ కూడా చేస్తా, నాకు హెల్ప్ చేస్తుంది. తినకు కూడా పేజ్ ఉంది, సో మేము కొలాబ్ అవుతారు. ఓకే. ఒకసారి నీ ఫ్రెండ్ కి హాయ్. నీ పేరు? మేఘ్నా. సో మేఘ్నా, బేసిక్ గా చూస్తే చాలా చదువుకొని ఇంకా చదువు తప్ప ఇంకోటి ఏం తెలియదు నాకు అనే పిల్లలా ఉన్నావు. సో ఏం చేస్తుంటావు ఎక్కువ చదవడం కాకుండా? అవన్నీ కాకుండా చేస్తావా? ఓకే. నువ్వైనా మూవీస్ చూస్తావా లేకపోతే? లేదు. మీ మ్యాక్స్ టైం అంతా ఎలా స్పెండ్ అవుతుంది మరి ఆర్ట్స్ చేసుకుంటూనా? ఆర్ట్ అండ్ నేను పిక్చర్స్ తీయడం. ఓకే. ఫ్యూచర్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంట్లో ఒప్పుకోలేదా? ఇంట్లో బీటెక్ వాళ్ళే జాయిన్ చేయించారా లేదా నీ ఇష్టమా? కొంచెం 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 కొంచెం. ఏమని చెప్పారు నీకు బీటెక్ జాయిన్ అవడానికి? బీటెక్ జాయిన్ అవ్వు, తర్వాత నీకు నచ్చింది చేసుకో. సేమ్ డైలాగ్ నాకు కూడా తెలుసా, బీటెక్ జాయిన్ అవ్వు తర్వాత నచ్చింది చేసుకో. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మరి? ఫస్ట్ అయితే ఇది బీటెక్ కంప్లీట్ చేశాక ఓకే మాస్టర్స్ చేద్దామని. మాస్టర్స్ చేద్దాం. ఏదోలా చదువులు వెళ్ళగొట్టేస్తే ఇంకా టైం గడిచిపోద్ది అంతే కదా. కానీ మొత్తానికి కానీ సో ఈ పాపతో మాట్లాడదాం. హాయ్. హాయ్. నీ పేరు? త్రిష. త్రిష. ఏ త్రిష? మన ఆ త్రిషనే కదా వర్షం సినిమా. సో ఆ త్రిషనే కదా. సో ఇష్టమేనా తను? ఇష్టమే. ఓకే. మూవీస్ చూస్తావు నువ్వు? ఓకే, అంతా అని చూడను కానీ చూస్తా. రీసెంట్ గా చూసిన సినిమా ఏంటో చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను నువ్వు చూస్తావు లేదు. పుష్ప. ఓ పుష్ప. ఎలా అనిపించింది సినిమా? అంటే ఓకే, మరి నెగిటివ్ టాక్ వచ్చినంతే అనిపించలేదు కానీ బానే ఉందంట. అచ్చా, నచ్చిందా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్? బాగుందా? రష్మిక పర్ఫార్మెన్స్ బాగుందా అల్లు అర్జున్? అంటే అల్లు అర్జున్ బాగుంది. రష్మిక యాక్టింగ్ ఎలా అనిపించింది? 1కి 2కి డిఫరెన్స్ చెప్పు. 1లోనే బాగుంది. 1లోనే బాగుందా? అదేంటి అది 2లో అసలు నేషనల్ అవార్డు ఇవ్వాలంటుంటే? ఏమో నాకు అంత అనిపించలేదు. కిసిక్ సాంగ్ చూసావా? శ్రీలీల ఎలా ఉంది? బాగుంది. బాగుందా? రీల్స్ అవి చేస్తావు నువ్వు కూడా? రీల్స్ ఏం చేయను. చూస్తావు. అచ్చా, ఎంత మ్యాక్స్ ఎంత టైం గడుపుతావు మనం సోషల్ మీడియాలో రోజులో? 1 అవర్ మాత్రం పడుకోవడానికి? అంటే అంత కాకుండా ఒక 4 అవర్స్. 4 అవర్స్. 4 అవర్స్ లో ఏం చూస్తాం బేసిక్ గా? రీల్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కి రీల్స్ పంపడం, వాళ్ళు పంపినవి చూడడం. ఎలాంటి రీల్స్ షేర్ చేస్తుంటావు మీ ఫ్రెండ్స్ కి? ఏంటి ఏ సర్టిఫికేట్ అండి? మామూలుగా లేదు అట్లానేం లేదు. లైక్ డాన్స్ రీల్స్ కానీ, చాక్లెట్ రీల్స్, ఫుడ్ రీల్స్ బాగా వస్తాయి, అవి షేర్ చేసుకుంటా. ఫుడ్ రీల్స్ చూస్తావు నువ్వు బాగా? అచ్చా, బాగా ఫుడ్డీనా? ఫుడ్డీ అని ఏం కాదు కానీ అంటే ఫుడ్ రీల్స్ చూడడం ఇష్టం, తినడం కాకుండా. కుకింగ్ అది చేస్తుంటా? కనీసం మా ప్రదీప్ కి వచ్చినంత వంటైనా వచ్చా నీకు? రాదు. నాకు తెలుసా విషయం. మా ప్రదీప్ కి వచ్చినట్టు ఎవరికి రాదు నాకు తెలుసు. అసలు ఎంత బాగా చెప్పాడు చూడు, అడిగినండి అట్లా ఉండాలి. మ్యాగీ వచ్చా? ఏమవుతున్నాయ్యా ఈ కాలం అమ్మాయిలు, అసలు అబ్బాయిలేమో చెఫ్లు అయిపోతున్నారు, మాస్టర్ చెఫ్లు. అది కూడా మ్యాగీ వచ్చంట. సో అంటే మొత్తం కాలేజ్ లో అంటే కుకింగ్ ఎట్లా నేర్చుకున్నా? అమ్మో, 9 to 5 కాకుండా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటున్నట్టున్నారు నీకు? అంటే వర్క్స్ ఉంటావు కదా. ఏం వర్క్ చేస్తానన్నా? అంటే అసైన్మెంట్స్ ఉంటాయి. అయ్యో, ల్యాబ్స్ కి వెళ్ళడం ఉంటది, ప్రాక్టికల్ ఉంటది, చదువుకోవాలి. ఎగ్జామ్ కి ముందు ఎన్ని అవర్స్ ముందు చదువుతాం మనం? నైట్ అవుట్ చేస్తావు. అచ్చా, ఓకే. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ అని ఏం లేదు, అన్ని ఓకే. పాస్ అయ్యావు అన్ని? అచ్చా, ఓకే. టాపరే. అది పుష్ప గురించి చెప్పినప్పుడే అర్థం చేసుకున్నా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. చెప్పరా కనీసం నాకు థ్యాంక్ యూ. మనం అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే వీళ్ళ ఫన్ తో పాటు ఎంతో కొంత నాటినెస్ కూడా ఉండాలి. మరి మన స్టూడెంట్స్ లో ఫన్ అండ్ నాటినెస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్ ఫన్ Q&A. హాయ్ గైస్. హాయ్. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాము. ముందైతే జనరల్ నాలెడ్జ్ మనకు కొంచెం అట్లా ఉండాలి కాబట్టి, మీకు ఎలాగా స్కూలింగ్ టాపర్స్ కాబట్టి నా ఫస్ట్ క్వశ్చన్, హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? 206. చాలు, చూసారా మా వాళ్ళు తెలివైన. కమ్ ఆన్, క్లాప్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, త్రిష ఫస్ట్ మూవీ ఏంటి? త్రిష ఫస్ట్ మూవీ ఏంటి? అట్లాంటివి ఉండవరా, కానీ హీరోయిన్ గా చేయలేదు. ఇది క్లూ. సైడ్ క్యారెక్టర్ లో చేసింది. త్రిష ఫస్ట్ మూవీ. అయ్య బాబోయ్, దీనికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ లేదా? ఓకే, జోడీ. మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. మీరంతా ఇప్పుడు జెన్జీ జనరేషన్ కదా. ఇంకా అన్ని చెప్పే అడిగితే మా ప్రేక్షకులు కుళ్ళు వచ్చేసింది కదా అను, ఇంకెందుకు మొహం మీద. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పతాకంపై కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడిన ఆ 4వ సింహమేరా పోలీస్.
ఈ డైలాగ్ ఎవరు చెప్పారు, ఏ మూవీలో? నీకు జై బాల అయితే ఇంకా ఆయన చెప్పినట్టేనా? ఎవరినన్నా? అయ్యో బాబాయ్, నిజంగా ఈ ప్రోగ్రామ్ చూసాక లిటరల్లీ ఇంటికి వచ్చి కొడతారు తెలుసా ఫ్యాన్స్. సాయి కుమార్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించే నీ 4వ సింహమేరా పోలీస్. ఇప్పుడు సినిమా పేరు చెప్పు. పటాస్ కాదు, ఇంకా ఎందులో సినిమా చేస్తే అదేనా? పటాస్ కాదు, చెప్పు. సినిమా పేరు వినగానే సినిమాలు. మా మైక్ మీద ఓకే, పోలీస్ స్టోరీ. పోలీస్ స్టోరీ చెప్పు. ఓకే, నా నెక్స్ట్ డైలాగ్. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ బలం ఏంటో తెలుస్తుంది. అది రామ్ చరణ్ డైలాగ్. సో అదే మూవీ, అది ఏ మూవీ రీమేక్? అది ఏ మూవీ రీమేక్? ధృవ మూవీలో డైలాగ్ అది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ బలం ఎంతో తెలుస్తుంది. ఆ తమిళ్ మూవీ నేమ్ ఏంటి? నాకు తెలియదు, మా ధృవ అని చెప్పేస్తారని. ఎవరైనా గెస్ చేస్తారా? తమిళ్ మూవీ తని ఒరువన్ జయన్ రవి చేశాడు దీన్ని. దీని రీమేక్ కింద ధృవ కింద రామ్ చరణ్ తీశారు, కానీ ధృవనే బాగుంటది. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్. ఇది చిలిపి క్వశ్చన్, ఓకేనా? దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పకుండా ఉండాలి. ఏంటది? స్టోన్స్ ఎక్కడైనా ఎత్తుకోవడం చూసావు నువ్వు? ఫిష్. నీళ్ళు ఎందుకు రా దానికి? ఫిష్ ని కొట్టడానికి నీళ్లు బయటికి తీసుకొచ్చి కూడా కొట్టచ్చురా. నువ్వు చిలిపిగా ఆలోచించు. దాన్ని కొట్టాలంటే నీళ్లు ఉండాలి. అదే చెప్పా, మీ బ్రెయిన్తో వాడండి, ఇంటర్నేషనల్ అప్పు తెచ్చుకోవద్దు అని. దాన్ని కొట్టాలంటే నీళ్లు ఉండాలి. నేనే చెప్పా కూడా. అయ్యో బాబోయ్, కొట్టాలంటే నీళ్ళు ఉండాలి. ఏంటది? నీళ్ళని కొట్టాలంటే నీళ్లు ఉండాలి. అసలు నీళ్ళు ఎందుకు కొడతావు నువ్వు? కరెక్ట్ గా నాకంటే చిలుపుగా ఉంది. ఇప్పుడా? అవునా? నిజంగా నేను వెళ్ళలేదు. ఓకే, ఏంటి? ఈత. యాక్చువల్ స్విమ్మింగ్ అని చెప్పావు కదా, ఇంగ్లీష్ లో తీసుకోం మేము తెలుగు మీడియం. ఓకే, నీళ్లు ఎప్పుడు తాగగలం? పైసలు ఎందుకురా నీళ్ళకి? నీళ్లు ఎప్పుడు తాగగలం? ఇంచుమించు దగ్గర ఆన్సర్, కానీ నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేంత వరకు హింసిస్తూనే ఉంటా. ఏంటి నేను ఇచ్చింది? సో దాహం ఉన్నప్పుడు ఇట్లా కాదు, అవి లిక్విడ్ ఫామ్ లో ఉన్నప్పుడు. ఐస్ లో ఉంటే తాగలరా నీళ్ళని? ఇప్పుడైనా క్లాప్స్ కొట్టండి రా, అంత మంచి. ఎన్ని గొప్ప క్వశ్చన్ రాశాను మీకోసం. ఓకే, మిట్ట మధ్యాహ్నం అయ్యాక పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటాయి? మైక్ లో చెప్పరా ఏంటది? గడియారంలో ఉంటాయి. రైట్ ఆన్సర్. ఫస్ట్ టైం సర్లేని ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? గ్యాస్ లో ఉంటుంది. హోటల్లో ఉండదు. ఏ మధ్యలో ఉంటుంది? ఓకి మధ్యలో ఉంటుంది. కమాన్ క్లాప్. థ్యాంక్ యూ. కాకి కావు కావు అని ఎందుకు అరుస్తుంది? నేను అనుకున్న ఆన్సర్ కాదు ఇది. ఐ హేట్ దిస్. కాకి కావు కావు, అది బ్లాక్ ఉంటుంది, కావు అనాల. వైట్ ఉంటే కే పడుతుంది. వైట్ ఉంటే అంటదా? సో చెప్పండి, కాకి కావు కావు అని ఎందుకు అరుస్తుంది? కాకి కాబట్టి కావు కావు అంటుంది. ఇది మామూలు దాని కానీ నేను అనుకున్న ఆన్సర్ అది కాదు. నాకు అదే కావాలి. చెప్పండి, కాకి కావు కావు అని ఎందుకు అరుస్తుంది? ఇప్పుడు నేను శివ అన్నదే వచ్చి శివ అంటదా? నువ్వు అంటావా? నువ్వేంటి కాకివా? కాదు కదా. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ కాకి. నేను చెప్పిన తర్వాత మనకు చప్పట్లు గట్టి కొడతానంటే చెప్తా. నోరు ఉంటుంది కాబట్టి.
కదా అలాంటివి అడుగుతాను నేను. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నా కోసం మా ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్ చెప్పేస్తే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.
జెన్జీ జనరేషన్లో స్టూడెంట్స్ మామూలుగా లేరు. క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ చెప్పే రేంజ్లో ఉన్నారు. మరి అలాంటి స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ పై ఏమైనా అడగాల్సి వస్తే, వాటిపై మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు? సో ఇది తెలుసుకోవాలని నాతో పాటు మీకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది కదా. సో ఇంకేం అతను లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ యూత్ ఫోరం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు డి అక్షిత. సో నేను ఎస్ఆర్ యూనివర్సిటీలో చదువుతున్నా ఫ్రమ్ ట్రిబ్లీ థర్డ్ ఇయర్. సో నేను ఇక్కడ ఫ్యాషన్ క్లబ్ ప్రెసిడెంట్. సో అపార్ట్ ఫ్రమ్ క్లబ్స్ కాలేజ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, బీటెక్, MBA, BBA, అగ్రికల్చర్ అనేసి. సో నాట్ ఓన్లీ కోర్సెస్ అండ్ ఆల్సో యూనివర్సిటీ ప్రొవైడ్స్ డిఫరెంట్ క్లబ్స్ అన్నమాట. క్లబ్స్ని బట్టి చూస్తే కల్చరల్ క్లబ్, డాన్స్ క్లబ్, ఫ్యాషన్ క్లబ్, మ్యూజిక్ క్లబ్ అండ్ స్పోర్ట్స్, NCC. సో డిఫరెంట్ పీపుల్ ఇక్కడ చాలా, అంటే డాన్స్ నుంచి లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, NCC నుంచి కెరీర్ బాగా ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి నేను నేర్చుకుంది అందరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, లైక్ ఐ లెర్న్ సమ్ లైఫ్ లెసన్స్. సో ఫ్రమ్ అపార్ట్ దట్ నేను ఎప్పుడైతే క్లబ్స్లో జాయిన్ అయినో ఐ లెర్న్ టు ఇంప్రూవ్ మై లీడర్షిప్ క్వాలిటీస్. సో నేను మాట్లాడడం నేర్చుకున్నా, అందరితో ఎలా ఉండాలి అదో నేర్చుకున్నా. దిస్ ఈజ్ అ గుడ్ యూనివర్సిటీ టు జాయిన్ అండ్ టు స్టడీ, నాట్ ఓన్లీ ఫర్ స్టడీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. హలో ఎవ్రీవన్, నేను అక్షిత్ వర్మ తీర్థాల. నేను ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ తెలంగాణలో థర్డ్ ఇయర్ CSE చదువుతున్నాను. నేను మ్యూజిక్ క్లబ్ ప్రెసిడెంట్ మా కాలేజ్లో. సో మా కాలేజ్ అంటే మా యూనివర్సిటీ వచ్చేసి యాజ్ అకాడమిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ప్రాసెస్లో వెళ్తుంది. బయట ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సొసైటీ సిచ్యువేషన్లో చూస్తే ఓన్లీ అంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్కెట్ అనేది ఉంటుంది. సో దాంట్లో టెక్నికల్ స్కిల్స్ అయినా, నాన్ టెక్నికల్ స్కిల్స్ అయినా, కల్చరల్, ఎనీథింగ్, స్కిల్ ఈజ్ ఎ స్కిల్ ఈజ్ ఆల్వేస్. సో ఎడ్యుకేషన్ పరంగానే కాదు, కల్చరల్ పరంగా కూడా మనం సెటిల్ అవ్వచ్చు. సో మా యూనివర్సిటీలో వచ్చేసి వాళ్ళు అకాడమిక్స్ పైన ఫోకస్ చేపిస్తారు అండ్ కల్చరల్స్కి కూడా ఎనఫ్ టైం ఇస్తారు. సో దీంట్లో ఎట్లా ఉందంటే మాకు వేరియస్ న్యూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి, లైక్ కొత్త టెక్నిక్స్ అనేవి అడాప్ట్ చేసుకొని డే టు డే మార్కెట్కి ప్రకారంగా అప్డేట్ అవుతూ చెందుతుంది. సో దాని ప్రకారంగానే ఒక స్టూడెంట్ అనేది ఆల్రౌండర్ లాగా లైక్ అన్ని ఫీల్డ్స్లో తన మెరిట్ చూపించాలని, అకాడమిక్స్ అండ్ కల్చరల్స్ రెండిట్లో తను అప్స్కిల్ చేయాలని ఎప్పటికప్పుడు మార్కెట్తో ప్రకారంగా అప్డేట్ అవుతూ మా యూనివర్సిటీ ఈస్ టేకింగ్ సర్టెన్ కేర్స్ రిగార్డింగ్ ది అప్స్కిల్లింగ్ ఆఫ్ ఎ సర్టెన్ స్టూడెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ to see this university, to adapt the strategies of the university and also focus on their individual success, not only on the academic, also the cultural side. Thank you. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మన కాలేజ్ డేస్ మళ్ళీ తిరిగి కొత్త స్టూడెంట్స్ తో, కొత్త క్యాంపస్ తో, కొత్త ఫన్ తో మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు DD యాదగిరి. దిస్ ఇస్ సౌమ్య జోనికల సైనింగ్ ఆఫ్.